హరి ఓం. ఈరోజు జ్ఞానయజ్ఞంలో భగవద్గీత 1వ అధ్యాయం 10వ శ్లోకం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. భీష్మాభిరక్షితం అంటే భీష్మునిచే రక్షితమైన, తత్ అలాంటి, అస్మాకం మన, బలం బలము, అపర్యాప్తం అపారము, తు అయితే, భీమాభిరక్షితం భీమునిచే రక్షితమైన, ఏ తేషాం వారి యొక్క, ఇదం ఈ, బలం తు శక్తి అయితే, పర్యాప్తం పరిమితము, మన సైన్యము అపారము అంటే చాలా ఎక్కువగా ఉంది, దానిని భీష్ముడు రక్షిస్తున్నాడు. ఇక పాండవుల సైన్యము చాలా తక్కువగా ఉంది, దానిని భీముడు కాపలా కాస్తున్నాడు. కౌరవుల సైన్యం 11 అక్షౌహిణుల సైన్యం, వారిది ఎక్కువ సైన్యం. ఇక పాండవులది 7 అక్షౌహిణుల సైన్యం, చాలా తక్కువ. అయితే దుర్యోధనుడు అనుకుంటున్నాడు, అవతలి సైన్యం చాలా తక్కువగా ఉంది, నేనే జయిస్తాను అని అనుకుంటున్నాడు. అవతల 11 అక్షౌహిణులైతే ఇక్కడ 7 అక్షౌహిణులు, రెండూ కలిపి 18 అక్షౌహిణులు. మన అధ్యాయాలు కూడా భగవద్గీతలో 18. ఇంకా యుద్ధము కూడా 18 రోజులే చేశారు. అన్నీ కూడా చాలా ఎక్కువగా 18 సంఖ్యతోనే ఉంటుంది. ఇక దుర్యోధనుడు అవతలి సైన్యాన్ని చాలా తక్కువగా అంచనా వేసుకుంటున్నాడు. తన గురించి, తన సైన్యం గురించి అంచనా వేసుకోవచ్చు, కానీ ఎదుటి వారి గురించి తక్కువ చేసి చెప్పడం సమంజసం కాదు. మరొక విషయం, రాశి కన్నా వాసి గొప్పదని గ్రహించాలి. హరి ఓం తత్సత్.